కాకా గారి 96వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ రాజకీయ వ్యవస్థలో రాజకీయ చరిత్రలో కొంతమంది చిరకాలంగా పేరు ప్రఖ్యాతులు చిరస్మరణీయంగా ఉండేటువంటి వ్యక్తుల్లో కాకా గారు కూడా ఒకరు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాజకీయాల్లో స్వయంగా కార్మిక నాయకుడిగా క్షేత్రస్థాయి నుంచి అంత ఉన్నత స్థాయికి రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, సిడబ్ల్యూసి సభ్యుడిగా అనేకమైనటువంటి పదవులకు వన్నె తెచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఒకటే రంగంలో కాక అనేక రంగాల్లో అటుగా కార్మిక రంగాన్ని తీసుకుంటే కాకా తీసుకొచ్చిన సంస్కరణలు, కాకా తీసుకున్న నిర్ణయాలు అటు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కానీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా లేదా దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలకు సంబంధించి సమీక్షలు పునఃసమీక్షలు చేసి ఈరోజు దేశంలోనే కార్మిక నాయకుడిగా గుర్తింపున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాకా వెంకటస్వామి గారు. తదుపరి కార్మిక నాయకుడిగాతో పాటుగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక ఐకాన్గా బడుగు బలహీన వర్గాలకు ఒక గొంతుగా అన్న రాజకీయాల్లో మేము విద్యార్థి సంఘ రాజకీయాల్లో చూస్తూ ఉంటుండేవి. వెంకటస్వామి గారు, జగన్నాథరావు గారు, కేశవరావు గారు, మాణిక్రావు గారు, బాలగౌడ్ గారు ఇట్లా ఒక త్రయంగా ఒక పవర్ పాయింట్గా రాజకీయాల్లో ప్రభావితం చేయడానికి బలహీన వర్గాల గొంతుకు వారికి న్యాయం జరగాలని ఒక టీమ్గా ఏర్పడి పోరాటం చేసినటువంటి సంగతులన్నీ ఈరోజు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నేను మామూలు విద్యార్థి నాయకుడిని, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాడు నేను కాలేజీ అధ్యక్షుడిగా ఉండి జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్ననాడు కాకా గారు అటు కేంద్ర మంత్రి పార్లమెంటు సభ్యుడు పెద్దపల్లి, ఇటు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా చొక్కారావు గారు, అప్పటివరకు 3 సార్లు పార్లమెంటు సభ్యుడు చేసిన సత్యనారాయణ గారు, ముగ్గురు కూడా సమకాలీన రాజకీయాల్లో వివిధ రంగాల్లో వారికి ఉన్నటువంటి ఒక అనుభవం నేర్చుకునేటువంటి అవకాశం నాకు దొరికింది. అందులో కాకా గారు ఎక్కడ కూర్చున్నా ఉదయం లేచి తనకుండే కార్యక్రమాలు తెచ్చుకొని ఆఫీసులో కూర్చుంటే ఎవరన్నా రాని వాళ్ళకు టెలిఫోన్ చేసి పనిచేసే విధానం ఇవాళ కూడా రాజకీయాలు ఎవరు మర్చిపోరనే మాట మనం చేస్తా ఉన్నా. ప్రజలను డిస్పోజ్ చేసే విషయం లోపల, ప్రజా సమస్యలు విని పరిష్కారం చేసే విషయం లోపల వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం చాలా అనుభవపూర్వకమైనటువంటిది. ఇవాళ అటువంటి అనుభవపూర్వకమైన రాజకీయాలను వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే మాట మనం చేస్తాను. అటు కార్మిక నాయకుడిగా, ఇటు బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిగా తొలి దశ మలి దశలో పోరాటం చేసి తెలంగాణ సాధించే వరకు నా ప్రాణాలు పోవని ఒక గట్టి దీక్ష తీసుకొని మృత్యుదేవతతో కూడా పోరాడి తెలంగాణ వచ్చిన తర్వాతనే ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. ఇవాళ మేము పార్లమెంట్ సభ్యుడిగా నేను వివేకన్న మార్నింగ్ 6:40కి ఫ్లైట్ తీసుకోవాలనుకుంటే 5 గంటలకు నేను సోమాజిగూడలో ఉంటుంటే అన్న కూడా రాజ్భవన్ రోడ్లో ఉంటే ఇద్దరం కూడా కలిసి కేర్ హాస్పిటల్కి వెళ్ళి గంట సేపు కూర్చొని లేదా ఫ్లైట్ దిగి వస్తుంటే కూడా వచ్చి గంట సేపు కూర్చొని కాకా దగ్గర తెలంగాణ ఉద్యమ వ్యూహాన్ని, తెలంగాణ అంశం కోసం పోరాడేటువంటి ఒక స్ఫూర్తిని మేము పొందినాం. కాబట్టి ఎంత ఒత్తిడి ఉన్నా, ఎటువంటి అనేకమైనటువంటి అంశాలున్నా కూడా ఇలా తెలంగాణ సాధనలో ఒక కీలక భూమిక పోషించినామంటే అది కాకా గారి ఆశీర్వచనం, మార్గదర్శనం అనేటువంటి మాట గురించి సందర్భంగా మనం చేస్తాం. ఈ విధంగా అన్ని రంగాల్లో ఈ విధంగా ముందుకు పోయినటువంటి వ్యక్తి. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉంటారు, ఒక్కొక్క రంగంలో రాణిస్తారు. కానీ కాకా గారు ఇన్ని రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకొని చాలా రాజకీయ నాయకుల కుటుంబాలను చూస్తాం. తండ్రి ఘనంగా ఎదిగినా మరి వారి వారసత్వంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇలా 2 కొడుకులను చూసుకున్నా, గతంలో అల్లుడు మంత్రిగా ఉన్నా, ఇలా మనవడు పార్లమెంట్ సభ్యుడైనా అంతా కూడా కాకా గారు నేర్పినటువంటి క్రమశిక్షణ, వారి యొక్క ఆలోచన విధానం, ముందు చూపు ఇలా ఈ కుటుంబం మీద ప్రభావం ఉంది. నేను వాళ్ళని చాలా దగ్గరగా కుటుంబ సభ్యుడిగా నేను దాదాపు 20-30 ఏళ్ళ నుంచి నేను వారి కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భాల్లో 100 సార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేసి రాజకీయంగా కాకతోటి అంత సహనిత్యంగా మెదిగిన దాంట్లోపల అంటే కుమారులుగా మీరు ఉండొచ్చు, కానీ రాజకీయంగా నేను అంత సాన్నిధ్యంగా మెదగగలిగిన అనేటువంటి మాటకు సందర్భంగా మనం చేస్తాను. అందుకే ఈ సందర్భంలో కాకాకు ఘనంగా నివాళులర్పిస్తూ కార్మిక రంగంలో పోరాటాల్సిన వాళ్ళు కాకా స్ఫూర్తిని తెచ్చుకోండి. ఒక్కసారి కార్మికుల హక్కుల కోసం
ఇలా మళ్ళీ కార్మిక శాఖ మంత్రిగా ఎంతో మొన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర గట్టిగా ఆర్గ్యూ చేస్తారు గిగ్ వర్కర్ సంబంధించి కార్మికుల సంక్షేమం కొరకు గతంలో కార్మిక మంత్రిగా కూడా పనిచేసిన వినోదన్న కానీ అంటే కార్మికులకు మీ కుటుంబానికి ఒక లైనప్ వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేసేటువంటి ఒక విధానంలో మీకు అటువంటి ఆలోచన ప్రభుత్వం కూడా గుర్తిస్తూ ఉన్నది కాబట్టి తప్పకుండా వారి సంక్షేమంతో పాటుగా అదేవిధంగా సింగరేణి కావచ్చు ఇంకేదైనా తీసుకున్నా ఇలా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తీసుకున్నా అన్ని రంగాల వారికంటే ఒక ముద్ర ఉంది దాంతో పాటుగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో వారిచ్చిన స్ఫూర్తి ఇలా ప్రభుత్వంలో ఉన్నాం తప్పకుండా వారి ఆలోచనకు అనుగుణంగా మరి ఆనాటి ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ఈ విధంగా తమ్మిడి హట్టి వారి ఆలోచన విధానానికి కార్యాచరణ తీసే విధంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ విధంగా కాకా గారు అభివృద్ధికి సంబంధించి సామాజిక న్యాయం ఇలా కాకా లాంటి వారి వ్యక్తుల స్ఫూర్తి పెద్దలందరూ కూడా కీర్తిశేషులు తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఒక ఆశీర్వచనంగా ఉన్నారు కాబట్టి 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ముందుకు పోగలుగుతా ఉన్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకులు వచ్చినా అనేటువంటి మాట కూడా సందర్భంగా మనవేస్తూ మరొకసారి ఈ సందర్భంలో 96 సంవత్సరాల క్రితం జన్మించిన ఒక కాక ఒక ఆనిముత్యంలాగా ఈ రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైనటువంటి స్థానం సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి కాకాకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఇంకా కాకా పేరును 10 కాలాల పాటు ఉండే విధంగా మీ కార్యాచరణ ముందుకు పోవాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.